హిందీ డీలిమిటేషన్ పై కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం మధ్య పెద్ద రాజకీయ యుద్ధమే నడుస్తుంది. దక్షిణాదిలో హిందీని బలవంతంగా రుద్దాలని కేంద్రం చూస్తుందని తమిళనాడు సీఎం స్టాలిన్ గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. అలాగే పార్లమెంటు స్థానాల డీలిమిటేషన్ పై కూడా పోరు ఉధృతం చేశారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలలో డీలిమిటేషన్ వల్ల పార్లమెంటు స్థానాలు తగ్గుతాయని అంటున్నారు. కానీ కేంద్రమేమో ఒక్క స్థానం కూడా తగ్గదని చెబుతోంది. అయినా స్టాలిన్ దక్షిణాదిలోని రాజకీయ పార్టీలని ఏకం చేసి ఒక ఉద్యమంలో పోరాటం చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే డీలిమిటేషన్ పై చర్చకి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల వారికి ఆహ్వానం పంపారు. అయితే తెలంగాణ నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వస్తున్నాయి. ఇటు ఏపీ నుంచి టీడీపీ రాదు. ఎందుకంటే చంద్రబాబు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు. ఇక జగన్ విషయానికి వస్తే ఆయన ఎవరితోనూ లేరు. కానీ ఈయన వెళ్లడం డౌటే. స్టాలిన్ నుంచి పిలుపు వచ్చినా బీజేపీతో ఉన్న రహస్య సంబంధాలు నేపథ్యంలో జగన్ స్టాలిన్ సమావేశానికి వెళ్లే అవకాశం లేదు. ఒకవేళ వెళితే కమలం పార్టీతో జగన్ కు ఇబ్బంది. అందుకే కమలం కోసం జగన్ డీలిమిటేషన్ విషయంలో వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది.